గయ్యాళి గంపరా బాబు మొత్తానికి నోరుతో అనుకున్నది సాధించింది. ప్రతి సీజన్లో మాత్రమే కాదు, ప్రతి ఎపిసోడ్లోనూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఎవరో ఒకరు హైలైట్ అవుతూనే ఉంటారు. గయ్యాళి గంపరా బాబు అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. తన నోరుతో, దానికున్న పవర్తో అందర్నీ హడలెత్తించారు. టాస్కుల్లో అదరగొట్టి అందర్నీ అట్రాక్ట్ చేశారు. ఆమె ఎవరో కాదు, శోభ. సీరియల్ బ్యాక్ డ్రాప్ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన శోభ. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తన గడుసుతనం చూపిస్తూనే ఉన్నారు. అటు అన్ని టాస్కుల్లో అదరగొడుతూ, ఇటు తన అందంతో షోకి గ్లామర్ తీసుకొచ్చారు. అలాంటి శోభ అందుకోసం గయ్యాళి వేషం వేశారు. అందర్నీ భయపెట్టి మరీ నంబర్ ఆఫ్ టాస్కుల్లో ఆడారు. ఇక ఈ టాస్కులు పక్కకు పెడితే, శోభ గేమ్ ఓడిపోయిన ప్రతిసారీ చాలా ఎమోషనల్ అయింది. గేమ్లో ఎవర్ని ఆడించాలనే డిస్కషన్ను కెప్టెన్ తీసుకొచ్చిన ప్రతిసారీ గొడవపడింది. తానే ఆడతా అంటూ మారం చేసేంది. కెప్టెన్నే బెదిరించింది. హౌస్లో తనకు, తన నోరుకు అందరూ భయపడేలా చేసుకుంది.